నేను బ్రతుకుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అది దేవునికి ప్రీతికరమైనదిగా లేనప్పుడు, దేవుడు నన్ను గద్దించినప్పుడు నేను లోపడ్డాను, నేను పశ్చాత్తాప హృదయంతో నా హృదయాన్ని సరిచేసుకున్నాను అన్న వారు చేతులెత్తుదామా? మరొక్కసారి నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకుందామా? మరి ఒక్కసారి నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకుందాం. వారు కూడా అనుకున్నారేమో, ఇవన్నీ ఏదో కళ్ళబొల్లి కబుర్లు అనుకున్నారేమోనండి. వారు కూడా గద్దిస్తూ ఉంటే వేళాకోళం అనుకున్నారండి. హాస్యాస్పదంగా ఉందండి. వాళ్ళకి ఏమాత్రమే ఖాతరు చేయలేదండి దేవుని గద్దింపుని. దేవుని మాటను కూడా వారు లెక్క చేయనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆ రోజుల్లో వారు ఎలాగున్నారో ఈ రోజుల్లో మనము అలాగే ఉన్నామా లేదా? ఆ రోజుల్లో వారు ఎలాగున్నారు, ఈ రోజుల్లో మనము అలాగే ఉన్నాము. మరి వారికి వచ్చిన శిక్ష, మరి వారు అనుభవించినటువంటి ఉగ్రత, వారి కుటుంబాల పరిస్థితి, వారి భార్యలు, భర్తలు, బిడ్డలు, వారి యొక్క పరిస్థితి ఏమైపోయింది? వారి గృహాలు ఏమైపోయాయి? వారి సంపదలు ఏమైపోయాయి? వారు దాచుకున్నటువంటి ఆ ధనాలు ఏమైపోయాయి? వారి ఐశ్వర్యాలు ఏమైపోయాయి? వారు పలుకుబళ్ళు ఏమైపోయాయి? వారి పరపత్తులు ఏమైపోయాయి? వారి ఈ లోకంలో అనుభవించినటువంటి సుఖ సౌఖ్యాలు ఏమైపోయాయండి? తగినటువంటి మూల్యాన్ని వారు అనుభవించారు. మరి అదే హెచ్చరికను ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎలాగూ నోవాహు దినాలు ఉన్నవో ఈ రోజుల్లో కూడా ఆ పరిస్థితులను అనుభవించకుండా ఉండటానికే దేవుని ప్రేమ ఈరోజు మనకు ప్రకటించబడతా ఉంది. దేవుని వాక్యము మనకు ప్రకటించబడతా ఉంది. గ్రహించుకోగలుగుతావా? గ్రహించుకోగలుగుదామా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో అవగాహన చేసుకో. మనం నశించిపోవటానికి ఇష్టం లేదండి. మన అవిధేయతలో మనం నశించిపోవటానికి ఇష్టం లేదండి. అందుకని మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తన వాక్కులతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన వాక్కులతో మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. దేన్ని చూసుకొని మురిసిపోతా ఉన్నావు? ఈ లోకంలో ఉన్న ధనాన్ని చూసుకొని మురిసిపోతా ఉన్నావేమో. ఈ లోకంలో ఉన్నటువంటి ఏవేవో లోక సంబంధమైన బలాలను చూసుకొని మురిసిపోతా ఉన్నావేమో. ఈ లోకంలో ఉన్నటువంటి అంతస్తులను చూసుకొని మురిసిపోతా ఉన్నావేమో. వాటన్నిటి మూల్యము ఒక దినాన అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే లోబడని ప్రజలుగా ఉంటా ఉన్నావేమో. గ్రహింపు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నావేమో. అందుకని ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, ఎన్నిసార్లు గద్దించినా లోబడనటువంటి వాడు. ఎన్నిసార్లు దేవుని వాక్యము గద్దిస్తూ ఉందండి. ఎన్నిసార్లు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉన్నావంటే, అయ్యగారు కూడా చెప్తూ ఉండాలి అప్పుడు, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉన్నావంటే, నువ్వు ఎక్కడ వేసావో నేను అక్కడే ఉన్నా. నువ్వు ఎన్నిసార్లు చెప్పు, ఎన్ని మర్మాలు చెప్పు, ఎన్ని వాక్య ఉపమానాలు చెప్పు, పరలోక మర్మాలు కాదు కదా, రాకడ సూచనలు కాదు కదా, ఇంకే సూచన అయినా చెప్పు, నా బ్రతుకు మాత్రం మారదు. నా ప్రవర్తన మాత్రం ఇంతే, నా మాటలు ఇవే, నా రీతి ఇంతే, నా స్వభావం ఇంతే, నా క్రియలు ఇంతే. నోవాహు దినాల్లో వారు అంతే. నోవాహు దినాల్లో వారు కూడా అంతే ఉన్నారండి. వారు కూడా అదే నిర్భయం, వారు కూడా అదే స్వభావం, వారు కూడా లెక్క చేయని తత్వం, దేవుని భయము లేనటువంటి ఆ మూర్ఖత్వం అండి వారు కూడా. అందుకనే వారి జీవితాలు పాడైపోయాయి. వారి జీవితాలను సాదృశ్యంగా చూపిస్తూ, ఉదాహరణగా చూపిస్తూ, వారు ఎందుకు పాడైపోయారో, పతనమైపోయారో, వారు ఎందుకు జలప్రాణిలో నశించిపోయారో అన్నటువంటి ఆ సత్యాన్ని అందిస్తూ ఈరోజు అది మనకు గుణపాఠంగా చెప్తూ ఉన్నాడండి దేవుడు. అదే మనకు గుణపాఠం. వారి యొక్క స్థితిలే మనకు గుణపాఠం అండి. వారి క్రియలే మనకు గుణపాఠం. వారి పతనమే మనకు గుణపాఠం అండి.